హాట్ డిబేట్కు లోక్సభ వేదికయ్యింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినటువంటి పై సభలో చర్చ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐఆర్ పై చర్చను ప్రారంభించారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. ఎన్నికల సంస్కరణలో భాగంగా వెంటనే ఈసీ నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరపాలన్నారు. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు మనీష్. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాల్లో తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపించారు. ఇక ఎస్ఐఆర్ పై చర్చను సభలో 10 గంటల సమయం కేటాయించగా విపక్షాల ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సమాధానం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివ్ చెప్పండి, మొత్తానికి లోక్సభలో ఎస్ఐఆర్ సంబంధించి చర్చ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ ప్రధానంగా ఎన్నికల కమిషన్ సంబంధించి ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ సంబంధించి 10 గంటల పాటు చర్చ జరగాలి, సుదీర్ఘంగా చర్చ జరుపుతామని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ఇవాళ చర్చకు తీసుకుని ఇలా చర్చ సందర్భంగా పలు కీలక అంశాలపైన కూడా ప్రస్తావిస్తామని చెప్పింది. మొదటగా కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ చర్చ ప్రారంభించగా చర్చకు సంబంధించి పలు కీలక అంశాలను లేవనెత్తారు. ఇది పూర్తిగా ఎన్నికల నియామకానికి ఎన్నికల నియామాలకి విరుద్ధంగా జరుగుతుంది. ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దుయ్యబట్టారు. పూర్తిగా ఎన్నికల కమిషన్ ప్రక్రియ కూడా ఏదైతే కమిషన్ చైర్మన్లకు సంబంధించిన ప్రక్రియ కూడా ఇవాళ పూర్తిగా దాన్ని ఒక దుర్వినియోగం చేస్తున్నారు. వారికి నచ్చిన వారికి మాత్రమే ఇవాళ మీరు వారికి కమిషన్ చైర్మన్ గా నియమిస్తున్నారని చెప్పేసి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టడమే కాకుండా పూర్తిగా అంటే ఏదైతే ఎస్ఐఆర్ సంబంధించి దాదాపు ప్రతి రాష్ట్రంలో ఇవాళ 12 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నాయి. మొన్న బీహార్ లో జరిగింది, అంతకు ముందుకు హర్యానా, ఈ రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున ఓటర్లకు సంబంధించిన జాబితాను తొలగిస్తున్నారు. ఇది బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేందుకే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు లేవనెత్తారు. ఇటు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఎస్ఐఆర్ సంబంధించి అనేక అభ్యంతరాలు ఉన్నాయి, దీనిపైన సుదీర్ఘంగా చర్చ జరగాలి, సుదీర్ఘంగా చర్చ జరగమే కాకుండా అనేక అంశాలపైన దీనిపై లోతుగా విశ్లేషణ జరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కూడా డిమాండ్ చేశారు. పలు కీలక అంశాలపైన కూడా లేవనెత్తారు. అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశాలైన పూర్తి డెవలప్డ్ కంట్రీలో కూడా వాళ్ళ బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఎందుకు ఈ విధంగా ఇంకా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతుంది? ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది ఒక సమస్యగా మారింది. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే ఇవాళ ప్రధానంగా బీజేపీ గెలుస్తూ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల ఓడిపోతుందని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చించారు. అయితే ఈ ఎస్ఐఆర్ సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ సంబంధించి ఆరోపణలు చేస్తుంది. రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఓట్ చోరీ అభియోగాలను మోపారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే మొదటగా దీన్ని ఎంచుకుంటున్నారు, తద్వారా ఓటర్లను వారికి నచ్చిన వారిని ఉంచుకొని మిగతా వారిని తొలగిస్తున్నారు అనేది ప్రధాన అభియోగం. అందులో ప్రధానంగా చాలా చోట్ల బీహార్ లో కూడా ఇదే విధంగా జరిగింది. బీహార్ లో ఓట్ కూడా నిర్వహించారు. ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండాగా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్పింది. వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఎజెండానే బీజేపీ అమలు చేస్తుంది. పూర్తిగా ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ఎస్ఎస్ ఆధీనంలోకి తీసుకున్నట్లు కూడా ఇవాళ రాహుల్ గాంధీ లోక్సభ వేదికగా హాట్ కామెంట్ చేశారు. ప్రధానంగా ఈ కూడా ఇవాళ ఏదైతే ఆర్ఎస్ఎస్ పెద్దలు చెప్పినట్టే నడుచుకుంటున్నారు, అలా ప్రధానంగా ఆర్ఎస్ఎస్ కు అనుకూలంగా ఉన్న వారిని ఒకవైపు వ్యతిరేకంగా ఉన్న వర్గాలను తీసేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు చేశారు. దీనికి కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసి చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక ఎస్ఐఆర్ సంబంధించిన పలు కీలక అంశాలపైన డిబేట్ ఈ తక్కువ సమయంలో కొనసాగించడం సరికాదు, దీనికి ఎక్కువ సమయం కావాలని చెప్పేసి కూడా ఎల్ఓపి రాహుల్ గాంధీ కూడా లేవనెత్తారు. ప్రధానంగా చాలా చోట్ల ఓట్ చోరీ యాత్ర చేపట్టాం, దీని ద్వారా అనేక విషయాలు మేము మీడియా ముఖంగా చెప్పాము, మేము మీడియాకి వివరించాము, ప్రపంచానికి తెలియజెప్పాము. కానీ వాళ్ళ ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎవరిని అడిగి ఎస్ఐఆర్ చేస్తున్నారు అనే అంశాలను కూడా ఇవాళ ప్రధానంగా ప్రస్తావించింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఓట్ చోరీ అంశంలో ఇటు ఎస్ఐఆర్ అంశంలో పూర్తిగా ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థగా ఆర్ఎస్ఎస్ చెప్పిన వారితోటే ఇదంతా చేస్తుందనేది ప్రధాన అభియోగంగా చెప్తుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ ఇప్పటి వరకు కూడా గత కొద్ది రోజులుగా చేస్తున్నారు. దానిపైన లోతైన చర్చ జరగాలని చెప్పారు. కానీ ఏ చర్చ జరగకుండానే మీరు వివిధ రాష్ట్రాల్లో దీన్ని కొనసాగిస్తున్నారు. దీనివల్ల
ఎవరికి లాభం జరుగుతుందో అంతా తెలుస్తుంది, ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు అని చెప్పేసి కూడా చెప్పారు. పూర్తిగా ఎస్ఐఆర్ పైన పార్లమెంట్ అంతా దద్దరిల్లుతుంది. ఇటు ప్రభుత్వం ఇటు విపక్షాలన్నీ కూడా ఒకరినొకరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. దీనిపై ఇటు మరి కాసేపట్లో అమిత్ షా కూడా వివరణ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్ఓపి వాళ్ళ అభ్యంతరాలను కూడా పార్లమెంట్ ముందుంచారు. సురేష్, థ్యాంక్ యూ లెవిల్.